కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. ఆయన ఆకస్మిక మరణ వార్త తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతికి నింపింది. ముద్రగడ్డ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం మరణ వార్త తనను ఎంతగానో కలిచివేసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కష్ట సమయంలో ముద్రగడ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముద్రగడ పద్మనాభం మృతిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ముద్రగడ మరణంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు స్పందిస్తూ సంతాపం తెలిపారు. ముద్రగడ పద్మనాభం తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం రాజీలేని పోరాటం చేశారని కొనియాడారు. ఆయన మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేసినట్టు తెలంగాణ సీఎంఓ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అలాగే ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా ముద్రగడ పద్మనాభం మృతికి నివాళులర్పించారు. కాపు సామాజిక వర్గ సంక్షేమం కోసం, ప్రజల కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు. సొంత నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ముద్రగడ పద్మనాభం మరణం పట్ల తెలుగు రాష్ట్రాల్లోని అన్ని వర్గాల ప్రజలు, అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు.